చాలు, నువ్వెళ్ళి కూర్చుని తిను. మీకు నాకేం వద్దులేమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళు వెళ్ళు. హే, మా అన్నయ్య కొడ్డించు. ఈరోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాహుల్ వాణిల పెళ్లైనప్పటినుంచి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది. కారణం ఏదైనా మొన్న వీళ్ళిద్దరికీ జరగాల్సిన శుభకార్యం కూడా ఆగిపోయింది. ఇక నుంచి ఏ విఘ్నం కలగకుండా ఉండాలని రేపు జరగబోయే శ్రీరామనవమి వేడుకలు రాహుల్ వాణిలను పీటల మీద కూర్చోబెట్టాలి అనుకుంటున్నాను. ఇద్దరి చేతుల మీదుగా పూజ చేయించాలి అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పొచ్చు. చేసే మంచికి అభినందనలు ఉంటాయి గాని అభ్యంతరం ఏముంటుంది రాహుల్? సమ్మతమే అని చెప్పు. మంచిది. ఏమైంది వనజ? నథింగ్ మేడం, కడుపు నిండిపోయింది. ఐ హ్యాడ్ ఇనఫ్. వనజాని ఎలాగైనా రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని స్పాయిల్ చేయాలి. ఎస్, అందరూ తినండి. హాయ్ వనజక్క, ఏం చేస్తున్నారు ఇక్కడ? నథింగ్ ప్రీతి, జస్ట్ క్యాజువల్ థింకింగ్. ఎందుకక్క అబద్ధం చెప్తున్నావు? ఆంటీ మాటలకి నువ్వు ఎంత హర్ట్ అవుతున్నావో నేను అర్థం చేసుకోలేనా? ఏంటి పెద్ద కోడలివి, నీకు ఏ విషయంలోనూ ప్రయారిటీ లేదు, ఇంపార్టెన్స్ లేదు. కానీ పని మనిషిలా వచ్చి ఇంటి కోడలైన ఆ వాణికి మాత్రం మర్యాదలు, గౌరవాలు అన్నీ
ఇప్పుడే కాదు, చాలా సార్లు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇంక చాలక్క. ఇన్ని రోజులు నీకెవ్వరూ వాల్యూ ఇవ్వట్లేదంటే వాళ్ళ ప్రాబ్లం అనుకున్నాను. కానీ నీ మంచితనమని నాకిప్పుడే అర్థమైంది. ఈ ఇంటి పెద్ద కోడలిగా పీటల మీద కూర్చోవాల్సింది నువ్వు. ప్రతి విషయంలో వాగ్దేవి గారి కోడలుగా గౌరవం మర్యాదలు అందుకోవాల్సింది నువ్వే. వాగ్దేవి ఆంటీ తర్వాత ఈ ఇంటి పెద్దగా ఉండాల్సింది, అధికారం చేయాల్సింది నువ్వు. ఆఖరికి నాకు దక్కిన వారసత్వం కూడా, అది కూడా దక్కాల్సింది నీకే అక్క. అవును ప్రీతి, నువ్వు చెప్పిన ప్రతి మాట నిజం. నాతో కంపేర్ చేసుకుంటే ఆ వాణి నథింగ్. ఈ ఇంటికి నంబర్ 1 కోడలు నేనే. కరెక్ట్ వనజక్క, కరెక్ట్. కానీ మేడం వన్స్ డిసైడ్ అయితే ఆ డెసిషన్ ని చేంజ్ చేసుకోరు కదా. ఎందుకు చేసుకోరు? నా విషయంలో ఏం జరిగిందో మర్చిపోయావా? రాహుల్తో పెళ్లి చేస్తాను అని చెప్పి చివరికి బిజినెస్ కి వారసురాల్ని చేశారు. బట్ నీ విషయంలో నిజం ఉంది, నిజాయితీ ఉంది. నిలదీయడం తప్పు కాదక్కా. ప్రీతి, మేడం ముందు మాట్లాడాలంటేనే నా కాళ్ళు బ్రేక్ డాన్స్ చేస్తాయి. అలాంటిది ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఇలాగే భయపడి అన్ని దూరం చేసుకో. నీకు ధైర్యం లేకపోతే తేజబావతో మాట్లాడు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పి న్యాయం చేయమను. మాట్లాడతాను. నా మాటలు చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు వెలిగించిన ఈ క్రాకర్ ఎంత బ్లాస్ట్ అవుతుందో, రేపు ఫంక్షన్ ని ఎంత డిస్టర్బ్ చేస్తుందో వెయిట్ చేయాలి. ఎస్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, తర్వాత వింటాను. ఇంపార్టెంట్ అని నేను చెప్తుంటే ఇంట్రెస్ట్ లేదంటారేంటి? ఏంటి నీ ప్రాబ్లం? ఈ ఇంట్లో నేను మరీ కర్రీ లీఫ్ అయిపోయాను, ఇంక్లూడింగ్ యూ. ఈ ఇంట్లో ఎవరూ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నీ చేతి నువ్వే ఖర్చుకున్నావా? పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు. చూడండి, నేను చాలా యాంగ్రీగా ఉన్నాను. యానిమల్ గా మార్చొద్దు. నేను మార్చడం ఎందుకులే, నువ్వు ఆల్రెడీ అదే గాని ముందు విషయం చెప్పు. రేపు జరగబోయే శ్రీరాముల వారి కళ్యాణంలో పీటల మీద కూర్చోవాల్సింది, పూజ చేయాల్సింది ఎవరు? పెద్ద కోడలిగా నేను, పెద్ద కొడుగ్గా మీరు. మరలా కాదని రాహుల్ని వాణిని ఎలా కూర్చోబెడతారు? నా చదువు నాలెడ్జ్ ముందు ఆ వాణి ఎందుకైనా పనికొస్తుందా? 2 రోజులు వరుసగా యూట్యూబ్ వీడియోలు చూస్తే దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. నీలో ఇంత విప్లవ భావాలు రగిలించింది ఎవరు? ఎవరూ కాదు, నాకు అనిపించింది, నేను మాట్లాడుతున్నాను. లేదు, నేను నమ్మను. ఎవరు చెప్తే ఏంటి? నేను మాట్లాడుతున్నది నిజమా కాదా? కాదు. ఎందుకు? ఈ ఇంటికి నువ్వు పెద్ద కోడలైంది నీ అర్హతను బట్టి కాదు, నాకు భార్య అవ్వడం వల్ల. నీకున్న సోకాల్ డిగ్రీసు సరసుకు లేకపోవచ్చు, కానీ తనకున్న జ్ఞానంలో 10% కూడా నీకు లేదు. లేకపోవడం ఏంటి? మీరు సరిగ్గా చూడలేదు. ఏంటే చూసేది? తెలుగు ఇంగ్లీషు కిచిడి చేసి మాట్లాడతావు, అదే గొప్ప అనుకుంటున్నావేమో. కానీ నీ భాష, నాలెడ్జ్ మేడంకి బాగా తెలుసు. ఇంటికొచ్చిన రోజు నుంచి ఎన్నో బాధలు అనుభవించింది, మాటలు పడింది, ఓర్పుగా ఊరుకుంది. మంచి పనులు చేసి తన టాలెంట్తో మేడం మైండ్లో గుడ్ ఇంప్రెషన్ సాధించింది. రాహుల్ సరసు పెళ్ళైన తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అన్నీ తొలగిపోయి మంచి జరగాలని పీటల మీద కూర్చోబెడుతున్నారు. వాల్యూ కోసం, ప్రయారిటీ కోసం మనం పాకులాడకూడదు. అవే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చెయ్యాలి. అర్థమైందా? ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి కంపారిజన్లు, పనికిమాలిన రెవల్యూషన్స్ స్టార్ట్ చేస్తే
ఎక్స్ప్లెనేషన్ మాటల్లో కాదు, చేతల్లో ఇస్తాను. అదిగో మేడం గారు వచ్చేశారు, త్వరగా కానీ. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. వాణి మేడం గారు చెప్పినట్టే మొత్తం ఏర్పాట్లన్నీ చేశామమ్మా. ఈ సంవత్సరం మీరు గుడికి రావడం, రాముడి సన్నిధిలో కళ్యాణం చేయించడం చాలా సంతోషంగా ఉందమ్మా. రండమ్మా, మీ గురించే ఎదురు చూస్తున్నాం. రాహుల్, లెట్స్ గో, పద. లాస్ట్ టైం స్కూల్ ఆడిటోరియంలో పిల్లల సమక్షంలో ఫంక్షన్ చేశాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇలా లిమిటెడ్ పీపుల్తో ఈ గుళ్ళోనే చేయాల్సొస్తోంది. ఎక్కడ చేయిస్తే ఏంటమ్మా, మీలాంటి మంచివాళ్లకి ఆ శ్రీరాముడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఈసారి కళ్యాణానికి ఇంకో విశిష్టత కూడా ఉంది పంతులు గారు. అమ్మా, పీటల మీద కూర్చున్న జంట ఈ పట్టు వస్త్రాలు ధరించండి. ఆహా, నాకు కాదు పంతులు గారు, రాహుల్కి వాణికి ఇవ్వండి. ఈసారి వాళ్లే కూర్చుని పూజ చేస్తారు. అమ్మగారు, మీ చేత ఇవ్వండమ్మా. పంతులు గారు, ఇటివ్వండి. రాహుల్, వాణి, ఇట్రండి. మీరెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని రండి. వెళ్ళండి.
హలో, మనిద్దరి పెళ్లి కూడా అయిపోతే అలా పీటల మీద మనం కూడా కూర్చునే వాళ్ళం కదా. రిషి, మైండ్ యువర్ వర్డ్స్. ఎవరైనా వింటారన్న సెన్స్ కూడా లేదా? నేనేం తప్పు మాట్లాడాను ప్రీతి? మనం మిస్ అయిందే కదా చెప్పాను. ఆయన ఎవరైనా వింటే మన పెళ్లి ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది కానీ ప్రాబ్లం అవదు. జస్ట్ షట్ అప్ రిషి. ఇంత కోపం చూపించే బదులు కొంచెం లవ్ చూపించొచ్చు కదా. ఏయ్, ఏయ్, నిన్ను ప్రీతి, ఏమైంది ప్రీతి? రిషి మీరు చెయ్యింది కదా. ఊరికే విసిగిస్తున్నాడా ఆంటీ? కంట్రోల్ చేయడానికి అలా చేస్తున్నానంతే. అవునా? అవును మేడం, ఈ గిల్లి కజ్జాలు మాకు వెరీ కామన్. ఓ మేడం, వస్తున్నా. ఆంటీ వెళ్ళండి ఆంటీ, మేము వచ్చేస్తాం. ఓకే. ఏంటి సరసు ఇది? మేడం ఇచ్చిన అవకాశాన్ని ఎంజాయ్ చేయక ఎందుకు డల్గా ఉన్నా? అంటే ఇంటికి పెద్ద కోడలిగా వనజమ్మ ఉన్నారు. ఆవిడ తేజబాబు కూర్చోవలసిన స్థానంలో నేను రాహుల్ బాబు అంటే ఏదోలా ఉందమ్మా. కమాన్ రాహుల్, ఎందుకలా ఆలోచిస్తున్నావు? మీ ఇద్దరూ పీటల మీద కూర్చోవాలనే డెసిషన్ తీసుకున్నది నువ్వో నేనో కాదు, మేడం. నిజమే అన్నయ్య, నేను కాదన్ను. కానీ డాడీ మేడం తర్వాత ఇంటికి పెద్ద అంటే నువ్వే కదా. చిన్న అని కాదిక్కడ మ్యాటర్. రాహుల్ అన్నయ్యతో నీ లైఫ్ ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని మాత్రమే మేడం ఆలోచించారు. అమ్మగారి ఆలోచన గురించి కాదు కానీ తేజబాబు వనజమ్మ ఏదైనా అనుకుంటారేమో. మేమేమీ అనుకోవడం లేదు, కానీ నువ్వే ఏదేదో ఆలోచించి ఎక్కువ ఫీల్ అవ్వకు, ఓకేనా? నువ్వు నవ్వుతూ పీటల మీద కూర్చుని కళ్యాణం పూర్తి చేసి మేడంకి ఇంకా దగ్గరవడమే నీ టార్గెట్. కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించు, సరేనా? సరేనమ్మా. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే రాహుల్. థ్యాంక్స్ అన్నయ్య. కానీ ఒకసారి వదిన ఒపీనియన్ కూడా అడగాల్సిందేమో. నా ఒపీనియన్తో ఎవరికి సంబంధం లేదు. అట్లీస్ట్ నా బాధ వినే ఓపిక కూడా మా హబ్బీకి లేదు. ఈరోజు మేం అందుకోవాల్సిన పట్టు వస్త్రాలు వాళ్ళు అందుకుంటుంటే నాకెంత బర్నింగ్గా ఉందో తెలుసా?